తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మన తెలంగాణలో బోనం సమర్పిస్తాం కదా. బోనాల పండగ రాగానే ఫస్ట్ మనం బోనం, అయితే బోనం ఎందుకు సమర్పిస్తాం అమ్మా అమ్మకి? దాని వెనకాల ఆంతర్యం ఏంటి? అయితే ఆ పద్ధతి లేని వాళ్ళు ఎలా పెట్టుకోవాలి? అసలు బోనం అంటే ఏంటమ్మా? భోజనము అనేటటువంటి సంస్కృత పదానికి వికృత రూపం బోనం. బోనం అంటే ఆహారం, భోజనం, తిండి. ఇది ఎందుకు పెడుతున్నారు? ఇది గ్రామ దేవతలకు పెడతారు. గ్రామ దేవతలు అంటే ఎవరు? వీళ్ళందరూ అమ్మవారి యొక్క భిన్నమైనటువంటి రూపాలు. 101 మంది ఉన్నారు వీళ్ళు. వీళ్ళంతా పార్వతీదేవి యొక్క రూపాలే. కానీ వీళ్ళు చేసే పని ఏమిటంటే గ్రామాన్ని కాపాడడం. తప్పనిసరిగా ప్రతి గ్రామానికి ఒక గ్రామదేవత ఉంటుందమ్మా. మీకు అన్ని గ్రామాల గురించి తెలియదేమో కానీ మీకు రామాయణం గనక చదివినట్టయితే లంక అనేటటువంటిది ఒక దేవత ఉంది. మనం తెలుగులో లంకిణి అంటాం ఆవిడ్ని, సంస్కృతంలో ఆవిడ్ని లంక అనే అంటారు. హనుమంతుడు లంకా నగరంలో ప్రవేశిస్తూ ఉంటే ఎవరు నువ్వు నా అని అడుగుతుంది. అంటే గ్రామదేవత అనుమతి లేనిదే గ్రామంలో ప్రవేశించడానికి అవకాశం లేదు. కనుక గ్రామదేవతను ఆరాధించేటటువంటి పద్ధతులు అనేక రకాలుగా ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో ఈ బోనాలు పెట్టేటటువంటి పద్ధతి గ్రామం మొత్తాన్ని రక్షిస్తుందమ్మా ఆ అమ్మవారు. కనుక ఆ గ్రామదేవతకి మనం బోనం సమర్పిస్తాం, ఆహారం. ఏమిట బోనం ఎందుకు సమర్పించాలి? ఓ కొబ్బరికాయ కొట్టేస్తే అయిపోలే? అదే వెంకటేశ్వర స్వామి గుడికో శివుడి గుడికో పెడితే ఒక కొబ్బరికాయ కొట్టేస్తాం. మరి ఇక్కడ ఎందుకు బోనం ఎందుకు సమర్పిస్తాము? అది కూడా ఆషాఢ మాసంలోనే ఎందుకు సమర్పించాలి? ఇది కదా ప్రశ్నలు. అంటే ఈ ఆషాఢ మాసం అనేది సరిగ్గా గ్రీష్మ ఋతువు వెళ్ళిపోయే కాలం. అంటే గ్రీష్మం పతాక స్థాయిలో ఉంటుంది, తొలకర్లు పడుతూ ఉంటాయి. ఇది వేసవి కాలమే, గ్రీష్మ ఋతువే, కానీ వాన చినుకులు పడుతూ ఉంటాయి. ఈ సమయంలో వాతావరణం ఎలా ఉంటుంది? ఇటు వేడి అటు చలి ఉంటుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇంకా 4 రోజులు పోతే వానలు బాగా పడ్డాయి అంటే ఏమవుతుందంటే రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. మీరు గమనిస్తారో లేరో, తరచుగా ఈ సమయంలో బాగా వానలు పడంగానే ఏమవుతాయి? ముఖ్యంగా వచ్చేవి విరేచనాలు. కొన్ని ప్రాంతాల్లో కలరా విజృంభిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో రకరకాలైనటువంటి ఒంటి మీద పూతల్లాగా వచ్చి ర్యాషెస్ లాంటివి, ఇందులో ఎన్నో రకాలు ఉన్నాయి. మళ్ళీ వాటిని కూడా అమ్మవారనే చెప్తాం మనం. ఇలాంటివన్నీ రావడం, జ్వరము, జలుబు, దగ్గు లాంటివన్నీ వచ్చే కాలం ఇది. వాతావరణంలో మార్పు ఇవేవి రాకుండా వీటన్నిటినీ కూడా మనం అమ్మవార్లుగానే పూజించాం. మనం అన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని కూడా అమ్మవార్లుగా పూజించి వాటిని దూరంగా పెట్టాం. ఎందుకంటే అలా పెట్టడం వల్ల ఏం జరుగుతుంది? అమ్మవారు అనగానే ఇంత పసుపు కుంకం వేస్తాం. పసుపు వేయంగానే డిజిన్ఫెక్టెంట్, సగం రోగాలు పోయినాయి, అన్ని రకాల క్రిములు పోతాయి కదా. ఆ విధంగా వాటిని ఆరాధిస్తూ గౌరవప్రదంగా పంపించాం. అది కూడా ప్రకృతిలో భాగమే కదా. ప్రకృతిలో భాగమైన దాన్ని మనం చులకన ఎందుకు చెయ్యాలి? నాకు అక్కర్లేదన్నంత మాత్రాన అది చెడ్డదవదు కదా. నాకు వద్దన్నవన్నీ చెడ్డవి కాదు కదమ్మా. నాకు వద్దనుకోవడం వేరు, చెడు అనుకోవడం వేరు. కనుక వాటిని అట్లా పెడుతూ అబ్బి గ్రామంలోకి వచ్చి మమ్మల్ని బాధించకుండా ఉండేటట్టుగా చూడమని గ్రామదేవతకి కొలుపులు చేస్తాం. ఆ కొలుపుల్లో భాగంగా ఆహారం రాసులుగా పోస్తాం. ఇలా ఆహారం రాసులుగా పోయడంలో కూడా ఉద్దేశం ఏమిటంటే వేసవి కాలంలో శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా పోతుందమ్మా. చెమట రూపంలోనూ, ఎండ వల్ల ఎంత నీరసపడతాం. నీళ్లు తాగుతూనే ఉంటాం. ఎలక్ట్రోలైట్స్ అంటున్నారు, ఓఆర్ఎస్లు అంటున్నారు, రకరకాలైనవి తీసుకుంటే కదా మనం ఓ మాదిరిగా శక్తి కలిగి ఉంటున్నాం. శరీరానికి ఇంక అందులో ప్రోటీన్ ఏం మిగిలి ఉండదు లోపల, అంతా ఖర్చు అయిపోతుంది. ఏదో కొంచెం కార్బోహైడ్రేట్, కొంచెం ప్రోటీనే ఉంటాం. శరీరం ఏం చిక్కదు కానీ బలం తగ్గుతుంది. అందువల్ల అమ్మవారికి అలా పెట్టి అది ప్రసాదంగా అందరూ తీసుకుంటారు. ఇక నుంచి 1 నెల రోజుల పాటు బలవర్ధకమైన ఆహారం తీసుకోండి. ఈ బలవర్ధకమైన ఆహారంలో నూనెలు ఉండవు, పప్పు బియ్యం మాత్రమే ఉంటాయి ఎక్కువగా. మీరు గమనించారా? మాంసాహారాలు అయితే కొంచెం మాంసం ఉంటుంది, ప్రోటీన్ కదా ఫుల్గా. అంచేత మొత్తం కార్బోహైడ్రేట్, ప్రోటీన్ ఉండేటటువంటి ఆహారం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అమ్మవారి పేరు చెప్పి అమ్మవారికి సమర్పించుకుని ఆ వంకను అందరూ తీసుకుని శరీరంలో బలాన్ని పుంజుకుని
రాబోయేటటువంటి కాలంలో వచ్చే అన్ని రకాలైన వాతావరణ పరిస్థితుల వల్ల వచ్చిన అనారోగ్యాల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాం. దానికోసం అమ్మవారికి మనం చక్కగా బోనాలు సమర్పిస్తాం. ఆ ఒకే చోట అందరూ చేస్తే కష్టం కనుక ఈ నెలంతా కూడా తలొక చోట తొలక ప్రాంతంలోనూ చేస్తూనే ఉంటారు. ఇక్కడ బోనాలన్న పేరుతో చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో వేరే వేరే పేర్లతో చేస్తారు. తప్పనిసరిగా అన్ని ప్రాంతాల్లోనూ చేస్తారు, పేర్లు మారతాయి అంతే. కొన్ని ప్రాంతాల్లో అయితే సద్ది నైవేద్యం పెడతామండి అంటారు. అంటే అమ్మవారు చలవ చేసి ఇప్పటిదాకా వేడిగా ఉంది కనుక వాతావరణం, ఆ వేడి పోగొట్టి వాతావరణాన్ని మనుషుల్ని కూడా చల్లబరచాలి అని చెప్పి రాత్రి వండినటువంటి అన్నాన్ని అలాగే ఉంచి మర్నాడు అమ్మవారికి నైవేద్యం మడిగట్టుకుని వండుతారు అన్నం కూడా. మర్నాడు పొద్దున అమ్మవారికి దాన్ని నైవేద్యం పెట్టి ఇంటికి చాలా శుభం చేసేటటువంటిది ఎవరయ్యా అంటే చలవ ఎవరి వల్ల కలుగుతుంది? ఇల్లు. ఈ రోజుల్లో ఈ పదాలు వాడితే చాలామంది కోపాలు వస్తాయి, కానీ ఒకప్పుడు చాలా గౌరవప్రదంగా వాడుకునే పదాలమ్మ. ఇంటి చాకలికి ఇస్తారు. చాకలి చలవ అన్న మాట ఉంది. చెడ్డవాళ్ళు కాదమ్మా, చాకళ్ళు నిజంగా వాళ్ళకి నమస్కారం చేయాలి. ఎంత మైలలన్నీ పోగొట్టి మడ్డంతా చేసి శుభ్రం చేస్తారు. అందుకని చాకలికి ఒక మడేలని పేరు కూడా ఉంది. మడేలంటే వాళ్ళు ఎప్పుడు మడివాళ్ళేట. వాళ్ళు స్నానం చేసినా చేయకపోయినా వాళ్ళు ముట్టుకుంటే అన్నీ మడైపోతాయి. అంత గౌరవం ఇచ్చారమ్మా. ఒక్కొక్క కులానికి మన సంప్రదాయంలో ప్రతి కులాన్ని గౌరవించే పద్ధతి ఉంది. అందుకని అందరికీ చలవ చెయ్యాలి గనక మాలిన్యాలు పోగొట్టే వాళ్ళు ఎవరు? చాకళ్ళు గనక ఈ ఇంటి చాకలికి ఈ మొత్తం అన్నాన్నంతా ఇంత వీళ్ళు నైవేద్యంగా ప్రసాదంగా అమ్మవారికి నైవేద్యం పెడతారు కదా, ఇంత నైవేద్యంగా తీసి పక్కన పెట్టుకుని మిగిలిందంతా ఇంత రాశిగా అన్నం పోసి అమ్మవారికి నైవేద్యం పెట్టి పెరుగేసి అదంతా చాకలికి ఇస్తారు. ఏదైనా రాశి ఎవరింట్లో వాళ్ళు ఇలా కొంచెం రాసి పోసుకోవడం, అక్కడైతే అందరూ కలిసి పోసే పద్ధతి ఇక్కడ ఉంది తెలంగాణలో. ఇక్కడ చేసే పద్ధతి కూడా ఏంటి, ఎట్లా చేయాలని కూడా అడిగారు కదా. చేసేటటువంటి వాళ్ళు ఏ ప్రాంతంలో బోనాలు పెట్టుకుంటే ఆ ప్రాంతంలో ఇళ్ళన్నీ శుభ్రంగా కడుగుతారు, వారు పోస్తారు. అంటే పసుపు కలిపిన నీళ్లు, పసుపు వేపాకు కలిపిన నీళ్లు పోస్తారు గుమ్మంలో. సాకపోయడం అంటారు ఇక్కడ. అంటే ఏమిటది? పసుపును వేపాకు రెండు డిజిన్ఫెక్టెంట్లు, ఎటువంటి క్రిమి కీటకాదులు రావు. అమ్మవారు వస్తోంది అంటే ఆ శుభప్రదంగా పసుపు నీళ్లు వేపాకు పోస్తారు. అక్కడ కూడా అంతే. మిగిలిన ప్రాంతాల్లో కూడా వేపాకు కలిపినటువంటి నీళ్లు గుమ్మాల్లో పోయడం. ఎవరు ఈ చది నైవేద్యం పెట్టుకుంటున్నాం అనుకుంటున్నారో వాళ్ళు అది కూడా కొన్ని రోజులు ప్రత్యేకం, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రోజు ప్రత్యేకంగా పెట్టుకుని ఇట్లా చేయడం ఉంది. దీనివల్ల వాతావరణం పరిశుద్ధమవుతుంది, పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. అమ్మవారిని తలుచుకునమ్మ మా గ్రామాన్ని జాగ్రత్తగా కాపాడు, ఎటువంటి చీడపీడలు లేకుండా అని మన బట్టల్ని మన ఇంటిని శుభ్రం చేసే చాకళ్ళకు గౌరవం ఇవ్వడం ఉన్నది. వాళ్ళని గౌరవించటమే కదా అక్కడ. అంటే ఈ కాలంలో వృత్తి విద్యలు వృత్తులు అన్నీ కూడా భ్రష్టమైపోయినందువల్ల ఆ పేర్లు మాట్లాడినా వాళ్ళని ఆ పేరుతో పిలిచినా తప్పు పట్టుకుంటున్నారు. కానీ ఒకప్పుడు గౌరవప్రదంగా వాడినటువంటి పదాలు ఆ గౌరవంతో చెప్పడమే కనుక ఇది అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉంటాయి. అందువల్ల ఇక్కడ ప్రత్యేకంగా ఆషాఢమాసం రాగానే బోనాలు అన్న పేరుతో అన్నపు రాసులను అమ్మవారికి నైవేద్యం పెట్టడం. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.